హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైజ్ అనేది మనకు తెలుసు. దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అనమాట. సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటంతో కూడా మనకు హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీంతో పైకి ఇది ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం, ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియర్ లాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవటం, ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు కూడా మనకి ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది. సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ 25 yearsలో కూడా చూస్తే కనుక 3 times ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా అంటే ఇది ఈ క్లౌడ్ బర్స్ ఇది అనేది కూడా మనం గత 25 yearsలో పాత 25 years బ్యాక్ డేటా తోటి కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది, సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేకపోతే అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముప్పుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. ఈ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 meters కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకు ఉన్నదన్నమాట. సో దీన్ని మనం నాలాలు పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్త కాపాడుకోవాలంటే కనుక సో దీన్ని తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. ఇది లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్ చెట్లు ఉంటాయి, చెట్లు కూడా వీళ్ళు యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 degrees ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో సింపుల్. మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్